ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అది నేను అడుగుతాను. అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ సార్ నేను దీని మీద ఇలా బిహేవ్ చేశాను, ఇప్పుడు ఇలా మళ్ళీ దీనికి ఆ పొంతం లేదే అని అడుగుతూ ఉంటాను. నేను దానికి ఏదో ఇచ్చేసుకుంటుంటాను. దిస్ ఈస్ ఎ కామన్ థింగ్, దట్ ఈస్ వేర్ యూఆర్ ఇన్వాల్వింగ్. మీరు అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాలి అంతే. నడకలో ఎన్ని తేడాలు ఉన్నాయి? ఏ ఉద్దేశంతో వస్తున్నా? తొందరపడి వస్తున్నానా? నిదానంగా వస్తున్నానా? ఏదో నాన్నగారిని ఏదో కోసం అడగడానికి వస్తున్నానా? ఏదో ఫేవర్ అడగడానికి వస్తున్నానా? లేదంటే నాకు మార్కులు తక్కువ వచ్చాయి, నాన్నగారు సంతకం పెట్టాలి, అది ఎలా వెళ్ళాలి? ఎంత తేడా ఉంటుందండి. ఫస్ట్ మార్కులు వచ్చాయి, నడుచుకుంటూ వస్తున్నాడు తండ్రి దగ్గరికి, ఆ నడక వేరేగా ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చాయి, తండ్రి దగ్గరికి వస్తున్నాడు, ఆ నడక వేరేగా ఉంటుంది. నడకే దట్ ఈస్ వేర్. అది అంటే అది నేను అలా ఆ భావన నాకు ఉండి నేను చేస్తేనే చూసేవాళ్ళకి ఆ భావన కలుగుతుంది. మనం చూస్తే అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వేరియేషన్ ఉందనేది అంటే మీరు వచ్చిన కొత్తల్లో హీరోలకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు స్టార్ హీరోస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఏమో కోట్లలో ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. క్రెడిట్ అంతా కూడా సినిమా జయాపజయాలన్నీ కూడా సినిమా హిట్ అయితేనేమో అందులో స్టార్ హీరోకి ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది, సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీదో లేకపోతే ఇంకోరో అవుతుంది. కానీ ఈ వేరియేషన్ అనేది మీకు చూస్తామంటే బాధ కలిగిస్తూ ఉంటుందా? అంటే ఎఫెక్ట్లో మీరు పెట్టే ఎఫర్ట్ కానీ వాళ్ళ ఎఫర్ట్ కానీ, కాకపోతే వాళ్ళు యాక్షన్ సీన్ చేయొచ్చు యాక్షన్ సినిమాల్లో, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మీరు ఆ ఎఫర్ట్ పెడతారు. ఇదివరకు ఏంటంటే సినిమాకి రెమ్యూనరేషన్ ఉండేది, ఇప్పుడేమో డైలీ కాల్ షీట్స్ వచ్చినాయి. సో ఇది తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంటే ఈ వేరియేషన్, ఈ రెమ్యూనరేషన్ అవన్నీ పక్కన పెట్టేస్తానండి. బేసిక్గా ఏంటంటే యువర్ సేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకనప్పుడు మనం విన్నదే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచుదాం అనుకుంటే ప్రొడ్యూసర్స్ అందరినీ దృష్టి పెట్టి మేము ఇలా పెంచుదాం అనుకుంటున్నాం, మీరేమిటి అని వాళ్ళిద్దరూ ఒక మాటకు వచ్చి వాళ్ళు పెంచేవారు. దట్ వాజ్ ది సిస్టమ్. వాళ్ళే అనుకొని పలు సందర్భాల్లో మాట్లాడుకొని రామారావు గారు పెంచుదాం అనుకున్నప్పుడు ఆయనేమో నాగేశ్వరరావు గారిని కన్సల్ట్ చేసేవారు. మేము ఇలా అనుకుంటున్నాం, మీ ప్రొడ్యూసర్స్తో కూడా మీరు మాట్లాడి మీరు చెప్పండి, మీరు కూడా అని అలా మాట్లాడుకుని సరే మీరు ఇంత అండి అలాగే పెంచేవారు. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిపోయింది, ఇట్స్ బిగ్గర్ మార్కెట్ అయిపోయింది. సో దీంతో సెల్లింగ్ కెపాసిటీ ఇప్పుడు ఒకనప్పుడు ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ గారు ఏదో చెప్పారు, దిస్ ఈజ్ మై వాల్యూ, మీరు ఇష్టం ఉంటే నాకు పెట్టండి, ఇవ్వండి, ఐల్ వర్క్, లేదంటే వదిలేయండి. అది కాదండి మీరెవరు ఇంత అనుకోవడానికి, నేను అనుకోవాలి, నా వర్త్ ఇది, ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి. సో అలాగుండి డిమాండ్ ఉంది కాబట్టి ఆయనకి అలా చెప్పగలిగాడు, చెప్పారు. ఇది 90% ఇవాళ మీరు ఇప్పుడు ఇందాలన్న దీంట్లోనండి మేము ఇంతే అండి ఈ క్యారెక్టర్ ఉన్నాము అంటారు అని వచ్చేస్తుంది. మా దగ్గరకు వచ్చేసరికి ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, కష్టం ఉన్న వాళ్ళు వద్దులేండి అంటారు. దీనికి నేను ఎక్కువగా భావించేది ఏంటంటేనండి, బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి తీసుకుందాం. ఒకసారి ఒక నిర్మాత కానీ కథా రచయిత కానీ దర్శకుడు కానీ పలానా పాత్రకి పలానా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళే, ఇంకా నో ఆల్టర్నేటివ్. మా తరానికి వచ్చేసరికి, నేను ఎంటర్ అయిన పీరియడ్కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్కి A, B or C ఆప్షన్స్ వచ్చేసాయి. A, B or C. ఇవాళ వచ్చేసరికి అండి A to Z, 1 to 1000, 1 to million అయిపోయింది. మీకు ఫోన్ వస్తుంది, నమస్కారం అండి నేను సో అండ్ సో నమస్తే నమస్తే, ఇలాగా మాకు ఒక ఇంపార్టెంట్ సీన్ ఉందండి, ఎల్లుండి మీకు షూటింగ్, ఆర్ యూ అవైలబుల్ అని అడుగుతాను. లేదు నాన్న నేను పలానా టీవీ షూట్లో కనుక్కొని చెప్తాను, కట్ అయిపోయింది అంతే, ఇంకా రాదు. ఈలోగా మనం ఏంటంటే వీళ్ళు వస్తారని మీతో మీ వర్క్లో ఉన్నా అనుకోండి, ఇలా అడిగారు
ఒకరోజు వర్క్ ఇవన్నీ మనం ప్రిపేర్ ఇది అయిపోయింది. మళ్ళీ మనం ఫోన్ చేసి సార్ ఏంటి మీరు చేస్తాను లేదండి విల్ సీన్ టక్ 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 అని వెళ్ళిపోతుంది. విచిత్రం అనేది పాత సినిమాలు ఇవాళకి కూడా మనం ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నామంటే ఒక చిన్న పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ అయినా దానికి తగిన వాళ్ళని పెట్టుకునేవాళ్ళు, దానికి ఒక ఇంపార్టెన్స్ కనపడేది. ఇవాళ ఏమైపోతుంది, ఎవరు లేరా ఆ సెట్ కురాన్ని వచ్చి చేసేసేయమంటారు, లేదా మేకప్ వాళ్ళని ఉన్న ఎవరైనా వేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా వేయచ్చు, బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఇంపార్టెన్స్ కాదు అన్నప్పుడు అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసేసి బట్ ఉండాలి వాళ్ళు ఎవరు చెప్పి దిస్ ఇస్ ఇది ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అన్న వాళ్ళండి నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్కి మిగతా 24 క్రాఫ్ట్స్కి మధ్యలో ఉన్న వారధి. నాకు ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్స్ కూడా ఎవరో తెలియదు, ఎందుకంటే మేనేజర్ గారు పిలుస్తున్నారంటే ఇలా ఉండేది, అంత భయం ఉండేది. వాళ్ళ మారిపోయింది, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇతను కాదండి. వాళ్ళ ముందు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత సార్? 1116. దానికేనా? శుభలేఖ 1116 అయిపోయింది, అంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు, ఇప్పుడు 1116 ఇచ్చారు. ముందు అది కూడా ఏం చెప్పలేదు, ఏం లేదు, డబ్బుల సంగతి ఏం మాట్లాడారు, ఆఫర్ మాత్రం వచ్చింది. డైరెక్టర్ గారు చేసాము, వెళ్ళాను, షూటింగ్లు అంతా అయిపోయింది, డబ్బింగ్ అంతా అయిపోయింది, అంతా సినిమా రిలీజ్ ముందు 1116 ఇచ్చారు. అప్పటి చూసుకుంటే ఇప్పుడు మీకు ఇచ్చేది చూసుకుంటే మీరు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్? నేను ఎలా భావిస్తానంటేనండి, మీరు ఇందాల అన్న మాటే, ది ఎఫర్ట్ ఈస్ ద సేమ్. సీరియల్కైనా సినిమాకైనా, అది పెద్ద హీరో సినిమా అయినా ద ఎఫర్ట్ విల్ బి ద సేమ్, కొత్త హీరో సినిమాకైనా ఇట్ విల్ బి ద సేమ్, ద ఎఫర్ట్ ఈస్ ద సేమ్. సో నాకు నేనుగా ఫిక్స్ చేసుకున్నాను, రోజుకి ఇంత, అది ఏ సినిమా అయినా నేనే ఫిక్స్ చేసి నాకు ఇంతే, ఇదైతే నాకు కంఫర్టబుల్ అండి, ఇది వర్కౌట్ అయితే వర్కౌట్ అయిన చోట వర్కౌట్, బేరాలు అలాగా ఉంటాయి, ఒక్కసారి ఎక్కువ కూడా రావచ్చు కదా. నేను అడగనండి, నేను ఎప్పుడు ఏంటంటే పైసా తీసుకుంటానంటే పైసావే, అంటే వాళ్ళు అడుగుతారా మీరు ఎంత తీసుకుంటారు? అన్ని కనుక్కునే మనకు ఫోన్ చేస్తారు, మీ రేట్ ఏంటి అనేది కనుక్కుంటారు. అది మళ్ళీ మన దగ్గర అడిగి మళ్ళీ దాంట్లో ఏమైనా తగ్గించగలుగుతా అంటే, లేదు సార్ నేను మొన్న ఈ సినిమా చేశానండి, కావాలంటే ఆ నెంబర్ ఇస్తాను మీరు కనుక్కుని, సో నేను ఇది అనుకుంటున్నాను, సో మీరు ఇవ్వగలిగితే ఫైన్ ఎనఫ్, లేదంటే ఆలోచించండి అంటాను. బట్ వాళ్ళన్నీ వెళ్ళిపోవడం ఎంత. సార్ ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు షూటింగ్ అయిపోయిన సినిమాలు యాత్ర అండి, యాత్ర 2 మంచి రోల్, మహేవి రాఘవ్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్, ఆయన రాసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ తోటి చేశారు, చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. ఎక్కడ తెచ్చిపెట్టుకుని పొగడుతుండదు ఆ డైలాగ్స్ లో, దీంట్లోనే నా వర్క్ అయిపోయింది. వాళ్ళది ఇంకా ఐ థింక్ అసెంబ్లీ ఎపిసోడ్ ఏదో ఉంది. మీరు ఏ పాత్ర చేశారు దాంట్లో 4-5 క్యారెక్టర్స్ మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ కింద చేశారండి. సో ఇది పలానా అని మనం చెప్పలేం. he was a person who was very close to Rajshekar Reddy garu and at the same time connected with the central. అలా 4-5 పాత్రలు కలిపి నాకు రాసిన డైలాగులు అవన్నీ నేను చెప్తున్నప్పుడు నాకు తెలియకుండా నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఒక మినిస్టరా అట్లాంటిది? మినిస్టర్ అని కాదు, వాడి పోర్ట్ఫోలియో ఏమీ లేదు, ఈజ్ నాట్ నో పోర్ట్ఫోలియో, హూ వాస్ వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి గారు అండ్ లింక్ బిట్వీన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ది రామచంద్రరావు గారి క్యారెక్టర్ ఉన్నాయండి. చాలా మిక్స్డ్ అండి, చెప్పాను కదా, ఇది ఒకటేని కాదు, దేర్ ఆర్ 3-4 క్యారెక్టర్స్ మిక్స్ చేసి ఒక క్యారెక్టర్. అయితే మీరు మమ్ముట్టి గారితో ఎక్కువ ఉంటాయి అన్నమాట. మమ్ముట్టి గారు లేరు ఈ సినిమాలో, ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఇట్ స్టార్ట్స్ విత్ ది డెత్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు టిల్ జగన్ గారు స్వేరింగ్ ఇన్, అదనమాట ఆ యాత్ర. జీవా గారు చేస్తున్నారు, జీవా గారు. సో ఆ యాత్ర చూపిస్తున్నారు. రియల్లీ నేను బాగా ఎంజాయ్ చేశాను వారితో వర్క్ చేయడం. నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నది కొత్తగా కమిట్ అయింది చిరంజీవి గారి సినిమా, యువి క్రియేషన్స్ వారి వశిష్ఠ గారి డైరెక్షన్ లో. తర్వాత ఆల్రెడీ కమిటెడ్ సినిమా చేస్తున్న సినిమా రామ్ చరణ్ గారిది, శంకర్ గారి డైరెక్షన్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దట్ ఈస్ దేర్. అది మైసూర్ వెళ్ళాలి ఇప్పుడు.
ఈలోగా మధ్యలో చిన్న సినిమాలు చాలా చేశాను. ఇంకో సినిమా విచ్ ఐ హావ్ కమిటెడ్ అండ్ ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ అయిపోయింది అనుకుంటాను షూటింగ్, ఈజ్ ఓజీ, సుజిత్ గారు, పవన్ కళ్యాణ్, దానయ్య గారి సినిమా. దాంట్లో కూడా ఒక మేజర్ రోల్. చెప్పుకోవడానికి మేజర్ రోల్స్ విల్ బి యాత్ర, ఓజీ, ప్రామినెన్స్. నెక్స్ట్ రామ్ చరణ్ గారిది మన గేమ్ చేంజర్. ప్రామినెంట్ గా అంటే సినిమా అంతట్లో దగ్గర ఒక 6-7 సీన్లో కనిపించే పాత్ర. మిగతావన్నీ 1 డే వర్క్, హాఫ్ డే వర్క్, నైస్, ఒక సీను 2 సీన్లు ఉండేది అనమాట. రామ్ చరణ్ గారితో ఇదేనా ఫస్ట్ అండి, మై ఫస్ట్. ఏమనిపించింది మీకు? నేను వారితో ఇంకా కాంబినేషన్ చేయలేదు, నేను ఇప్పుడు దాకా. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇప్పుడు మైసూర్ షెడ్యూల్ తో వారు కాంబినేషన్ చేయబోతున్నాను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే కానీ నాకు తెలియదు. ఈ షెడ్యూల్లో 5 రోజులు అన్నారండి. దీని తర్వాత దేర్ ఇస్ అనదర్ షెడ్యూల్ ఇన్ వైజాగ్. మోస్ట్ ప్రాబబ్లీ దాంట్లో అయితే అది అయిపోతే ఐ థింక్ మై వర్క్ విల్ బి ఓవర్. లేదో మరి ఇక్కడ ఈ 5 రోజులతోనే అయిపోతుందో నాకు తెలియదు, వెళ్తే కానీ నాకు తెలియదు. మీరు ఆల్రెడీ చేసిన సినిమాలు మీరు చూస్తుంటారా? చూస్తాను, డబ్బింగ్ అప్పుడేనండి. ఇప్పుడు భగవంత్ కేసరి ఉంది, చాలా చిన్న పాత్ర, ఒకటే లేదు ఒకే ఒక సీన్, ఒకే ఒక రోజు షూటింగ్. ఒకే ఒక వాళ్ళు ముందు ఆయన మేనేజర్ గారు మాట్లాడినప్పుడు ఏదో 10 రోజులు క్యారెక్టర్ అండి అన్నారు, ఏదో మాట్లాడుకున్నది అయిపోయిన తర్వాత సీన్ చూసిన తర్వాత ఇదే లేదండి ఒక రోజు క్యారెక్టరే అన్నారు. సరే ఓకే రైట్. ఏదైనా అంటే మనం ఇందాలు మాట్లాడుకున్నా, ఆ సినిమా సక్సెస్ అయితే యువర్ అ పార్ట్ ఆఫ్ దట్, ఇట్ హెల్ప్స్ యూ అంతే. దట్ ఈస్ వాట్ ఐ మీన్. అది ఉన్న దీంట్లో కూడా మాట్లాడుతున్నారు ఆ క్యారెక్టర్ గురించి, మిమ్మల్ని చూసేవండి అని చెప్పి, ఓకే రైట్ అంటే గుర్తింపు పొందిన క్యారెక్టర్ అనేసి కొద్దిసేపే కనిపించారు. మొత్తానికి అదే సుధాకర్ గారు కనపడ్డారు. అంటే ఎక్కువ సుధాకర్ కనిపించాడు కన్నా పాత్ర కనిపించిందండి, బాగుందండి అన్నారు. అది చాలా, అది సాటిస్ఫైడ్. ఇది బాలకృష్ణ గారిని కలిసారా మీరు ఆ టైంలో? బాలయ్య బాబు గారి కాంబినేషన్ లేదు నాకు ఆ సినిమా దీంట్లోనే. అలాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో కాంబినేషన్ లేదు, అసలు లేదు. అసలు ఇది ఇది కూడా బిగినింగ్ పార్ట్ లోనే వస్తుంది. ఈ క్యారెక్టర్ వచ్చేసి అసలు దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో లింక్ అన్నమాట. మీ మొత్తం ఎంటైర్ కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ అంటే ఏదని చెప్పుకుంటారు మీరు? ప్రతి మనిషికి ప్రతి దాంట్లో స్వర్ణయుగం అని ఒకటి ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ అంటే ఎలా తీసుకుంటేనండి, నేను నో మ్యాన్, నాకు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరూ లేరు. ఎక్కడో వైజాగ్ నుంచి ఒక చీపురు పుల్లలాగా వచ్చిన వ్యక్తికి శుభలేఖ అనే ఒక సినిమా వచ్చి అది ఆదరణ, ఆ క్యారెక్టర్గా ఆదరణ పొంది ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేసి వర్క్ ఇస్తూనే ఉంది. అది ఒక ఇది సక్సెస్ఫుల్ ఎనీ ఫిల్మ్ అంటే మనం ఏ సినిమా చేసినా ఇది సక్సెస్ అవ్వాలన్న భావనతోనే మనం ఒప్పుకుంటాం. సో సక్సెస్ అయిన ప్రతి సినిమా విల్ ఆల్వేస్ గివ్ యూ హ్యాపీనెస్. జీవితం